గజ్వేల్ పట్టణంలో ఇందిరాగాంధీ చౌరస్తాలో భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ 107వ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి టీపీసీసీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు, పీసీసీ కార్యదర్శి నాయని యాదగిరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మన మెదక్ జిల్లాకు ఎనలేని సేవలు అందించిన ఘనత ఆమెకు దక్కుతుందని, మన మెదక్ జిల్లా నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించడం జిల్లా పారిశ్రామికంగా ఎంతగానో అభివృద్ధి చెందిందని, అభివృద్ధికి పునాదులు వేసిన ఇందిరాగాంధీని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు ఎప్పుడూ మరవబోవన్నారు. ఆమె కృషి వల్లనే నేడు అనేక మంది ఉపాధి పొందుతున్నారని, పారిశ్రామిక అభివృద్ధిలో దేశం ఆర్థికంగా ముందు వరుసలో ఉందంటే అది ఇందిరాగాంధీ ఘనత అని కొనియాడారు. ఒక మహిళా దేశ ప్రధానిగా ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకొని అనేక మంది మహిళలు రాజకీయాల్లో సేవలు అందించారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పేద ప్రజలకు అండగా, పేద ప్రజల కష్ట సుఖాలను పాలుపంచుకొని వారిని అభివృద్ధి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని కొనియాడారు. రాబోయే స్థానిక సంస్థలలో గజ్వేల్ నియోజకవర్గంలో ఎక్కువ స్థానాలను గెలిపించి సీఎం రేవంత్ ను కానుకగా ఇవ్వాలని కార్యకర్తలు కోరారు. అనంతరం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ అధ్యక్షులు మునగారి రాజు, గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మల్లారెడ్డి, ములుగు మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ గుప్తా, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి మహమ్మద్ ఇక్బాల్, గోపాలరావు, ఎస్సీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ కొమ్ము విజయ్ కుమార్, ఉప్పల్ ప్రవీణ్, కప్పర భానుప్రకాష్ రావు, నాయని తిరుపతి, శ్రవణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రటరీ ఫారూక్ జూని, కాంగ్రెస్ జిల్లా అభ్యర్థి అనిల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి జానీ, సేవల్దళ అధ్యక్షులు సయ్యద్ బాబా, ఫనీదర్ చౌదరి, కన్నా యాదవ్, రాజిరెడ్డిపల్లి రాజు, అలీ బాషా, సల్మాన్, నవీన్ గౌడ్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులమందరము పెద్దలు యాదగిరి గారు, పెద్దలు మల్లారెడ్డి గారు, పెద్దలు గోపాలరావు గారు, వెంకటరామరెడ్డి గారు, భానుప్రకాష్ గారు, శ్రీనివాస్ గుప్తా గారు, ఇక్బాల్ గారు జరుపుకోవడం జరుగుతుంది. పూలమాలలు వేసి ఇందిరాగాంధీ గారికి నివాళులు అర్పించి ఇక్కడి నుంచి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి మరి పేషెంట్స్ అందరికీ పండ్లు పంచడం జరుగుతుంది. ఈరోజు ఇందిరాగాంధీ గారిని స్మరించుకొని మరి వారు చేసినటువంటి సేవలు ఒక ఉక్కు మహిళగా పేరు తెచ్చుకొని ఒక రాజకీయానికే ఒక సింహస్వప్నమైనటువంటి ఇందిరాగాంధీకి జయంతులు అర్పిస్తూ జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా మరి పూలమాలలు వేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మన భారతదేశానికి ఒక ఉక్కు మహిళగా మరి పేరుగాంచిన మన ఇందిరమ్మ గారు, అలాగే మన భారతదేశంలో నిరుపేద ఉండొద్దని చెప్పి మరి ఇల్లు కానీ మరి రోటీ కపడా మకాం అనే నినాదంతో ఇందిరాగాంధీ తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా మరి ఆ కాలంలో మరి నిరుపేదలకు మరి వ్యవసాయం చేసుకునే వారికి ఎడ్ల బండ్లు కూడా ఇచ్చిన ఘనత మరి ఇందిరాగాంధీది. మరి ఆ రోజు మరి బడుగు బలైన వర్గాలకు, ఎస్సీలకు, మరి ఇల్లు లేని నిరుపేదలకు ప్రతి ఒక్కరు కూడా మరి ఇల్లు నిర్మించడం జరిగింది. అలాగే ఆయన మన ఇందిరమ్మ ఆశయాలు అనుగుణంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈరోజు కూడా మరి ప్రతి ఒక్కరికి ఇల్లు లేని నిరుపేదలకు మరి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో ప్రతి నిరుపేదకు 5 లక్షల రూపాయలు మరి మంజూరు చేయడం జరుగుతుంది. అలాగే మరి 6 గ్యారెంటీలు ప్రకటించి 6 గ్యారెంటీలను కూడా అమలు చేసిన ఘనత మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. ఈరోజు చూస్తున్నాం మరి గతంలో ఎన్నో మోసం మాటలు చెప్పి మరి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం కాలేదు మరి ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచిస్తున్నారు, అయ్యా మరి మీరు 10 సంవత్సరాల్లో చూస్తున్నాం గజ్వేల్లో మరి రింగ్ రోడ్డు కంప్లీట్ పోలే పరిస్థితి. మరి ఇప్పుడు సంవత్సరం కాలేదు మరి ఇప్పుడే మరి గజ్వేలు నియోజకవర్గంలో మరి డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మైనంపల్లి నాయకత్వంలో మరి బండారు శ్రీకాంత్ నాయకత్వంలో ఖచ్చితంగా మరి గజ్వేల్ నియోజకవర్గంలో మేము అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్.